మనం అంతర్జాతీయ పరిణామాలు పరిశీలిస్తే అత్యంత వేగంగా మారుతున్న ప్రపంచంలో మనం ఉన్నాం. మనం ఇప్పటి వరకు పాఠ్యాంశ బోధనలో భాగంగా ప్రపంచీకరణ గురించి, దేశాల మధ్య ఎలాంటి షరతులు లేని వాణిజ్యం గురించి, స్వేచ్ఛా వాణిజ్యం గురించి అనేక పాఠాలు చెప్తున్నాం. ముఖ్యంగా 21వ శతాబ్దంలో అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రపంచ మార్కెట్లు అనుసంధానమయ్యాయి. వివిధ దేశాల మధ్య సేవలు, వస్తువులు ఎలాంటి అవరోధాలు లేకుండా ప్రవాహం జరిగింది. కానీ ప్రస్తుతం వేగంగా మారుతున్న పరిణామాలు, ముఖ్యంగా నూతనంగా అధ్యక్షుడుగా రెండవసారి ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆర్థిక రంగంలో, ప్రపంచంలో వివిధ దేశాల మధ్య సంబంధాల విషయంలో గణనీయమైన మార్పులు నేడు మనం చూస్తున్నాం. అక్రమంగా అమెరికాలో వలస ఉంటున్నారన్న కారణంతో వేలాది మందిని అమెరికా నుండి ఆయా దేశాలకు బలవంతంగా తరలిస్తున్నారు. అదేవిధంగా అమెరికాకు చేరుకునే క్రమంలో అత్యంత కఠినమైన షరతులు విధిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి అమెరికాకు నష్టం కలుగుతుందన్న కారణంతో డొనాల్డ్ ట్రంప్ అనేక దేశాలపైన ఆంక్షలు విధిస్తున్నారు. ఇంకా భౌగోళిక రాజకీయాలు, జియోపాలిటిక్స్ విషయానికి వస్తే అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నామంటూ అనేక భౌగోళిక ప్రాంతాలపై తమ హక్కును డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్నాడు. గ్రీన్లాండ్ను డెన్మార్క్ నుండి కొనుగోలు చేసేందుకు, స్వాధీనం చేసేందుకు ప్రతిపాదన చేస్తున్నారు. అదేవిధంగా అమెరికాలో మెక్సికో, కెనడా విలీనం కావాలని చెప్పి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా ప్రకటించారు. ఇవి చాలా కీలకమైన పరిణామాలు. అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధంలో జోక్యం చేసుకుని రష్యాతో యుక్రెయిన్ సానుకూలమైన సంధి ఒప్పందాన్ని సిద్ధం కావాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఇది ఒక రకంగా యూరోపియన్ దేశాలకు ఇది మింగుడు పడడం లేదు. ఒక రకంగా ప్రస్తుతం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తమ ప్రాదేశిక సమగ్రత, భద్రత విషయంలో అత్యంత క్లిష్టమైన సవాళ్లతో కూడిన పరిస్థితిని నేడు యూరోపియన్ దేశాలు ఎదుర్కొంటున్నాయి. ఒక రకంగా చాలామంది రాజకీయవేత్తలు, ప్రపంచ వ్యవహారాల నిపుణులు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ప్రపంచాన్ని కల్లోలపరిచిన పెను ఆర్థిక సంక్షోభము, మహా ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితులు మరొకసారి ప్రపంచాన్ని చుట్టుముట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ ఆర్థిక ప్రయోజనాల కోసం, తమ వ్యాపార ప్రయోజనాల కోసం ఏ దేశం మీదైనా తీవ్రమైన ఆంక్షలు విధించేందుకు, దిగుమతులపైన పన్నులు విధించేందుకు డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి మొహమాటం లేకుండా ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇది ఒక రకంగా ఒక సవాలుతో కూడిన ప్రపంచాన్ని నేడు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఒకప్పుడు అత్యంత సన్నిహిత దేశాలు, మిత్ర దేశాలుగా భావిస్తున్న పశ్చిమ యూరోప్ దేశాలు, కెనడా, అమెరికా నేడు ఆర్థిక ప్రయోజనాల కారణంగా, భౌగోళిక పరిస్థితుల కారణంగా తీవ్రమైన విభేదాలను ఎదుర్కొంటున్నాయి. తమ స్వీయ రక్షణ కోసం మొట్టమొదటిసారిగా ప్రత్యేకంగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి నేడు పశ్చిమ యూరోపా దేశాలకు ఏర్పడింది. ఒకసారి మనం ఇటీవల చరిత్ర, 20వ శతాబ్దపు చరిత్రను, 21వ శతాబ్దపు తొలి రెండు దశాబ్దాల చరిత్రను పరిశీలిస్తే ప్రపంచంపై ఆధిపత్యం కోసం పెద్దన పాత్రను కొనసాగించేందుకు, ఆయా దేశాల్లో ప్రజాస్వామ్యాలను, స్వేచ్ఛ ఆర్థిక వ్యవస్థను కాపాడే ఉద్దేశంతో అనేక దేశాల వ్యవహారాల్లో క్రియాశీలకంగా అమెరికా జోక్యం చేసుకున్నది. తాము నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని, ఏ దేశాల్లో అయితే ప్రజాస్వామ్యానికి ముప్పు కలుగుతుందో ఆ దేశాలకు, ఆ ప్రజలకు అండగా ఉంటానని చెప్పి రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికన్ పాలకులు వాగ్దానం చేశారు. ప్రపంచ యుద్ధం తర్వాత
ప్రపంచంలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు, శాంతి భద్రతను కాపాడే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి రూపకల్పనలో కూడా ఆనాటి అమెరికన్ నాయకులు కీలక పాత్ర పోషించారు. ప్రపంచంపై తన ఆధిపత్యం కోసం అమెరికా అన్ని దేశాల్లో చాలా దేశాల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో జోక్యం చేసుకుంటూ వచ్చింది. వ్యాపార ప్రయోజనాల కోసమంటూ, ప్రపంచ ఆర్థిక అభివృద్ధి కోసమంటూ స్వేచ్ఛా వాణిజ్య సూత్రాలను, అడ్డంకులు లేని ఆర్థిక సంబంధాలను అమెరికా మద్దతు పలికింది. కానీ ఈ వైఖరికి భిన్నంగా నేడు అమెరికా తన విధానాలను మార్చుకున్నది. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి మొహమాటం లేకుండా ప్రకటనలు చేస్తున్నారు. తనకు అత్యంత మిత్ర దేశాలుగా భావించే దేశాల మీద కూడా భారీ ఎత్తున వాణిజ్యపరమైన సుంకాలు విధించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇది ఒక నూతన పరిస్థితి. ఒక రకంగా మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత తమ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని చెప్పి అప్పటి అమెరికన్ పాలకులు యూరోపియన్ రాజకీయాలకు, ప్రపంచ రాజకీయాలకు, పరిణామాలకు దూరంగా ఏకాంత విధానాన్ని అనుసరించారు. ఈ క్రమంలో ఐరోపా ఖండంలో హిట్లరు, ముస్సోలినీ వంటి నియంతలు అధికారంలోకి వచ్చారు. వీరి యొక్క కార్యకలాపాలు, సామ్రాజ్యవాద వైఖరులు ఒక రకంగా రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమయ్యాయి. మరొకసారి ఆర్థికపరమైన ప్రయోజనాల కోసం, భౌగోళికపరమైన ఆధిపత్యం కోసం, తమ దేశ ప్రయోజనాల కోసం అంటూ నేడు వివిధ దేశాల మధ్య తీవ్రమైన వైషమ్యాలు, పోటీతత్వము నెలకొనే పరిస్థితి ఏర్పడింది. తమ ప్రయోజనాలు కాపాడుకునే ఉద్దేశంతో తాను ఒకప్పుడు ప్రకటించిన స్వేచ్ఛ ఆర్థిక విధానాలకు నేడు నూతన అమెరికా అధ్యక్షుడు వ్యతిరేకిస్తున్నాడు. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం అన్ని ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఏ దశకి చేరుతాయో, ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో అన్నది ఒక పెద్ద సమస్యగా ఉన్నది. నేడు ఈ అమెరికా అనుసరిస్తున్న ఈ నూతన విధానాలు కేవలం అమెరికాకే పరిమితం కాకుండా అన్ని దేశాలపైన దీని ప్రభావం ఉండబోతుంది. ఐక్యరాజ్య సమితిలో భాగంగా ఉన్న వివిధ సేవా సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు అమెరికా ఇప్పటి వరకు భారీ ఎత్తున నిధులు సమకూర్చి ఆయా దేశాల్లో సేవా కార్యక్రమాలు, ఆరోగ్య సంబంధమైన సేవలు అందించేందుకు పెద్ద ఎత్తున సాయం అందిస్తూ ఉన్నది. ఈ సాయం నిలిపివేయడంతో నేడు అనేక ఆఫ్రికా దేశాలలో, ఆసియా దేశాలలో ప్రజలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇది ఒక కీలకమైన దశ. అదేవిధంగా ఇప్పటి వరకు యుక్రెయిన్కు రష్యాకి వ్యతిరేకంగా యుద్ధంలో సహాయం చేసినందుకు గాను యుక్రెయిన్లోని విలువైన ఖనిజ వనరులను తమకు అప్పగించాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. అదేవిధంగా పనామా ఆధీనంలో ఉన్న పనామా కాలువను తను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్నారు. ఒకసారి మనం ప్రపంచ పటాన్ని పరిశీలిస్తే మొన్నటి వరకు గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా కనిపిస్తూ ఉన్న ప్రదేశము నేడు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మనకు పటంలో కనిపిస్తున్నది. ఈ విధంగా భౌగోళిక రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక సంబంధాలు, వివిధ దేశాల మధ్య వ్యాపార యుద్ధాలతో నేడు ప్రపంచం వేగవంతంగా మారుతున్నది. ఈ పరిణామాలు అనేక దేశాలపైన తీవ్రమైన ప్రభావం చూపబోతుంది.